ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ చొరవే కారణమని చెప్పక తప్పదు. ప్రస్తుతానికి బందీల అప్పగింత కార్యక్రమం ముగిసింది. తాజాగా బుధవారం నాడు కూడా మృతదేహాలను ఇజ్రాయెల్కు అప్పగించింది హమాస్. అయితే ఇక్కడి నుంచే అసలు సమస్యలు మొదలవుతాయి. మరి ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి కొనసాగుతుందా అంటే అనుమానమే. ఇక ట్రంప్ 20 ఫార్ములాను తీసుకొచ్చినా కూడా అది సక్రమంగా అమలు అవుతుందా అని పలువురు విదేశీ దౌత్యవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సోమవారం మిడిల్ ఈస్ట్లో సుడిగాలి పర్యటన ముగించుకుని వాషింగ్టన్ చేరుకున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు పెద్ద మనిషిగా వ్యవహరించారు. బందీలను అప్పగింత కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. అటు ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న బందీలను విడుదల చేసింది. పాలస్తీనా ఖైదీలు తమ కుటుంబ సభ్యులను చేర్చుకున్నారు. అంతా సవ్యంగానే జరిగింది. ఇక జెరూసలేంతో పాటు షార్మ్ ఎల్ షేఖ్లో ఇజ్రాయెల్ పార్లమెంట్లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని సభ్యులు చప్పట్ల మారుమ్రోగించారు. ఇక ఈజిప్టులో ప్రపంచ దేశాలకు చెందిన నాయకుల మధ్య ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. సినిమాల్లో లాగే ట్రంప్ హీరోగా నిలిస్తే ప్రపంచ నాయకులు అట్రాక్షన్లుగా కనిపించారని ఒక వెటరన్ డిప్లొమాట్ వ్యాఖ్యానించారు. ఈ ఈజిప్టు రిసార్ట్లో ట్రంప్ మాట్లాడుతూ యుద్ధాన్ని ఆపించి చరిత్ర సృష్టించానని గొప్ప చెప్పుకున్నారు. తన జీవితంలో ఎన్నో డీల్స్ కుదిర్చా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపించడమే అతిపెద్ద డీల్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు కుదిర్చిన డీల్స్లో ఇదే గొప్పదని ఈజిప్టుకు వచ్చిన పలు దేశాలకు చెందిన హెడ్లతో మాట్లాడారు అన్నారు ట్రంప్. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం ట్రంప్ ఇక్కడితో తన పని అయిపోయిందని భావిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడి నుంచి ఆయన పని మొదలవుతుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ డీల్ క్రెడిట్ను ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నాడనేది అక్షరాల సత్యం. అయితే ఇక్కడ అసలు వాస్తవం మాత్రం ఖతర్, టర్కీ, ఈజిప్టు దేశాలు హమాస్పై ఒత్తిడి పెంచి బలవంతంగా శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. మొత్తానికి సమిష్టి కృషితో ప్రస్తుతానికి బందీల అప్పగింత కార్యక్రమం ముగిసింది. ట్రంప్ చొరవ తీసుకున్నందువల్ల పరిస్థితులు కాస్త వేగవంతమయ్యాయి. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్ ప్రతిపాదనను ప్రారంభంలో తిరస్కరించారు. తర్వాత ట్రంప్ ఒత్తిడి చేయడంతో ఆయన కూడా అంగీకరించాల్సి వచ్చింది. మరి డీల్ విషయానికి వస్తే బందీలు, ఖైదీల అప్పగింత వరకు ఒప్పందం ప్రకారం ముందుకు సాగింది. ఇక తదుపరి ట్రంప్ 20 పాయింట్ల ఒప్పందం అమలు చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు చిక్కులు వచ్చిపడ్డాయి. ఇక ట్రంప్ మాత్రం గాజాను డీలిమిటరైజ్డ్ చేద్దామంటాడు. పాలస్తీనాను పాలించడానికి పాలస్తీనాలతో పాటు ఇతరులను కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి పాలించాలని ప్రతిపాదించారు. ఈ కమిటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డు చైర్మన్ గా ట్రంప్ ఉంటారు. ఆయనకు నివేదికలు పంపాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పని మొదలు కాలేదు కూడా. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం అమలవుతుందా అనేది అనుమానమే అంటున్నారు పలువురు విదేశీ దౌత్యవేత్తలు. ఒకసారి చరిత్ర తిరగేస్తే యుద్ధాలు ఆగడానికి ప్రధాన కారణం ఏళ్ల తరబడి నుంచి యుద్ధం చేసి అలసిపోయి ఇక లాభం లేదనుకుని ఎవరైనా మధ్యవర్తిత్వం వహిస్తే అదే సాకుతో యుద్ధం ముగించాలని చూసిన బాపతే ఇది అంటున్నారు. దీనికి చరిత్రతో కావలసిన సాక్ష్యాలున్నాయని చెబుతున్నారు. 1945లో నాజీ జర్మనీ భేషరతుగా లొంగిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే గత నెల 9వ తేదీన నెతన్యాహు ఖతర్పై దాడులు చేయాలని ఇజ్రాయెల్ మిలిటరీని ఆదేశించాడు. ఆ రోజు దోహాలో హమాస్ అగ్రనాయకులు ట్రంప్ ప్రతిపాదించిన బందీల విడుదల, శాంతి ప్రతిపాదనలపై చర్చలు జరుపుతున్న సమయంలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 5గురు ప్రాణాలు కోల్పోయారు. హమాస్కు చెందిన అగ్రనాయకులు త్రుటిలో తప్పించుకున్నారు. ఇక నెతన్యాహు అసలు ఉద్దేశం భవిష్యత్తులో గాజాలో తామే ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక ఖతర్ విషయానికే వస్తే అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశం. ఖతర్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించేసరికి ట్రంప్ నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఖతర్లో ట్రంప్ కుమారులు లాభసాటి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీంతో నెతన్యాహును చీవాట్లు పెట్టాడు. ఖతర్ జోలికి పోవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అది కాకుండా అమెరికా మిలిటరీకి బేస్ను కూడా ఖతర్ ఇచ్చింది. ఇక ట్రంప్ విషయానికి వస్తే ముందు అమెరికా ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు, తర్వాతనే ఇజ్రాయెల్ ప్రయోజనాలు చూస్తాడు. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం కుదిర్చినా ప్రారంభంలో అమల్లోకి వచ్చే వరకు కొన్నిసార్లు ఉల్లంఘనలు జరుగుతూ ఉంటాయి.
తాజాగా ఇరుపక్షాల మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందం విషయానికొస్తే బందీల విడుదల, ఖైదీల అప్పగింత తర్వాత మళ్లీ పరిస్థితులు మొదటికే వస్తాయని చెబుతున్నారు. విదేశీ దౌత్యవేత్తలు ఇక హమాస్ విషయానికొస్తే బందీల అప్పగింత అయితే చేసింది, కానీ తమ చెరలో ఉన్నప్పుడు 28 మంది బందీలు చనిపోయారు. వారిలో 4 మృతదేహాలు మాత్రమే ఇజ్రాయెల్కు అప్పగించింది. మిగిలిన మృతదేహాలను వెలికి తీయడానికి సమాధులు ఎక్కడున్నాయో తెలియడం లేదని హమాస్ చెప్పి తప్పించుకుంటోంది. ఇక ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లేదా ఐడిఎఫ్ గాజా నగరంలో 55% ఆక్రమించింది. అయినా ఇప్పటికీ అక్కడ పాలస్తీనా పౌరులను చంపడం జరుగుతోంది. దీనికి వారు చెబుతున్న కారణం గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడులు చేయడానికి వస్తే కాల్పులు జరపాల్సి వస్తుందని వివరణ ఇస్తోంది. కాల్పుల ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ సైనికులు 7గురిని చంపారని పాలస్తీనా సివిల్ డిఫెన్స్ విదేశీ మీడియాకు తెలిపింది. కాల్పుల ఒప్పందానికి ముందు ఉన్న నిబంధనలను ఇజ్రాయెల్ సైనికులు ఇప్పటికీ పాటిస్తున్నారు. ఇప్పటికీ గాజా నగరంలో ఇజ్రాయెల్ సైనికులు తిష్ట వేసి కూర్చున్నారు. ఒకవేళ ఎవరైనా పాలస్తీనా పౌరుడు తమ వద్దకు వస్తున్నాడనుకుంటే వార్నింగ్ షాట్ ఇస్తామని, అలాగే ముందుకొస్తే మాత్రం కాల్చి చంపుతామని ఇజ్రాయెల్ సైనికులు చెప్పారు. ఇక గాజా పౌరులు ఎక్కడికి వెళ్లరాదో, ఎక్కడ ఉండాలో కూడా స్పష్టంగా తెలియదు. నగరంలో 55% స్థలాన్ని ఇజ్రాయెల్ చేతిలో ఉంటే వీరు స్వేచ్ఛగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లలేకపోతున్నారు. ఇక కాల్పుల ఒప్పందం కుదిరిన తర్వాత గాజాలో మాస్కులు ధరించిన హమాస్ ఫైటర్లు చేతిలో తుపాకులు పట్టుకుని గాజా నగరంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అనుమానం వచ్చిన వారిని కాల్చి చంపుతున్నారు. ఇజ్రాయెల్కు గూఢచర్యానికి పాల్పడుతున్నాడని చెప్పి ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి మోకాళ్లపై నిల్చోబెట్టి కాల్చి చంపారు. ఎవరైనా ఇజ్రాయెల్ మిలిటరీకి సహకరిస్తే ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ భయానక వీడియో చూసిన పాలస్తీనా పౌరులు మాత్రం భయంతో వణికిపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే గాజాలో హమాస్ తమ అధికారాన్ని వదులుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ట్రంప్ 20 పాయింట్ల ప్రోగ్రాంలో అరబ్లతో పాటు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ కలిసి తాత్కాలికంగా ఒక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ను తయారు చేసి గాజాకు పంపించాలనేది ఒక ప్రతిపాదన. అయితే ఖచ్చితమైన కాల్పుల విరమణ ఒప్పందం అమలు కాకుండా వీరిని పంపించినా లాభం లేదు. ఇక అరబ్తో పాటు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ దేశాలు మాత్రం హమాస్ను ఆయుధాలు త్యజించాలని కోరే అవకాశాలు లేవు. అలా అని వారు తమ సైనికులను హమాస్తో యుద్ధానికి కూడా పంపించే అవకాశాలు లేవు. ఇక హమాస్ మాత్రం తాము భారీ ఆయుధాలను త్యజించే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని తాము ఎదుర్కొంటామని చెబుతోంది. తమ వద్ద ఆయుధాలు లేవంటే ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనా ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటారని హమాస్ వాదిస్తోంది. ఇక నెతన్యాహు మాత్రం హమాస్ ఆయుధాలు త్యజించకపోతే తామే వారి అంతు చూస్తామని హెచ్చరించాడు. మరి ట్రంప్ మాత్రం తాను మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలను తగ్గించాలని, శాంతి పునరుద్ధరించాలని అనుకోవచ్చు. కానీ ట్రంప్ కంటే ముందు పలువురు ప్రెసిడెంట్లు కూడా చొరవ తీసుకుని ఇటు ఇజ్రాయెల్ అటు పాలస్తీనా నాయకుల మధ్య ఒప్పందం కుదిర్చిన విషయం ట్రంప్ మర్చిపోయినట్లున్నాడని గుర్తు చేస్తున్నారు. మరి ట్రంప్ దౌత్యం ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందో కాలమే చెప్పాలంటున్నారు ఫారిన్ డిప్లొమాట్స్.